హాయ్ మామ! రేపు ఉదయం 10 గంటలకు. 2 వీక్స్ బ్యాకే థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఓటీటీలో కూడా వచ్చేసింది మామ. ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని తప్పదు. రివ్యూ ఇవ్వాలి కాబట్టి చూడాలి. భరిద్దాం అని స్టార్ట్ చేశా మామ. చూడటం స్టార్ట్ చేసిన 10 నిమిషాలకే సినిమా మీద నా ఒపీనియన్ నెమ్మదిగా మారటం స్టార్ట్ అయింది మామ. నాకు చూస్తున్నంత సేపు ఏమనిపించింది అంటే నచ్చింది మామ. సర్ప్రైజ్ చేసింది సినిమా నన్ను. అలా అని ఈ సినిమా ఒక గొప్ప కళాఖండమో లేకపోతే హిట్టో, సూపర్ హిట్టో అని చెప్పను. చూస్తున్నప్పుడు నన్నైతే ఎంగేజ్ చేసింది. బేసిక్‌గా మనకసలు ఎలాంటి ఇంట్రెస్టు లేకుండా ఇది బాగోదు అని డిసైడ్ అయిపోయి, అది సినిమా విషయంలో గాని, ఇంకేదైనా విషయంలో గాని కొత్తది ట్రై చేస్తున్నప్పుడు అది కొంచెం బావున్నా మనం సర్ప్రైజ్ అయిపోతాం. ఈ సినిమా విషయంలో నాకు కూడా అలాగే జరిగింది మామ. అలా అని మనం ఇంతకు ముందెప్పుడు చూడని స్టోరీయా? లేపోతే స్క్రీన్ ప్లేయా? అంటే కాదు అనే అంటాను. ఎప్పుడో 'స్వామిరారా' నుంచి నిన్న గాక మొన్నొచ్చిన 'పాంచ్' వరకు ఇలాంటి కథలు ఎన్నో వచ్చేసాయి. అలాంటి సినిమానే ఇది గూడా అంటాను. బట్ చూస్తున్నప్పుడు నాకైతే బోర్ కొట్టలేదు మామ. ఒక మంచి పాయింట్‌తో స్టార్ట్ అయిన ఈ సినిమా కొత్త కొత్త క్యారెక్టర్స్ ఎంట్రీ ఇస్తూ, వాళ్ళ స్టోరీ, ఆ స్టోరీకి, మెయిన్ స్టోరీకి ఇంకో లింకు ఇలా ప్రతిదాన్ని లాజికల్‌గా కలుపుతూ ఒక అల్లిన స్క్రీన్ ప్లే అయితే నన్ను చాలా ఎక్సైట్ చేసింది మామ. ఈ ప్రాసెస్‌లో ఫన్ యాడ్ చేద్దామని కొన్ని కామెడీ సీన్స్ ఫ్లోలోనే రాసుకున్నారు. బట్ అది స్క్రీన్ మీద నాకైతే వర్కౌట్ అవ్వలేదు మామ. ఎందుకు అనవసరంగా ఈ కామెడీ ఇప్పుడు అనైతే అనిపించింది. ఇక నన్ను బాగా సర్ప్రైజ్ చేసిన విషయం ఏంటి అంటే ఇంటర్వెల్‌లో అలాగే మెయిన్ క్లైమాక్స్‌లో వచ్చే ఆ ట్విస్ట్. నేను ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా డిజైన్ చేసి నన్ను సర్ప్రైజ్ చేశారు మామ. ఇంకో సైడ్ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఎంత పెద్ద ప్లస్సో దాని తర్వాత వచ్చే ప్లే అంత పెద్ద మైనస్ అని చెప్తాను మామ. చాలా సింపుల్‌గా కాన్‌ఫ్లిక్ట్స్ అన్నీ సాల్వ్ అయిపోతా ఉంటాయి. ఈ మాత్రానికి ఈ డ్రామా అవసరమా అని కూడా అనిపించేస్తది మనకు సినిమా చూస్తున్నప్పుడు. బట్ సినిమాని మాత్రం ఎంగేజింగ్‌గా తీయడంలో డైరెక్టర్ గారు 100% సక్సెస్ అయ్యారని చెప్తాను మామ. ఇక మెయిన్‌గా నాకు నచ్చిన సీన్స్ 'హెబ్బా' గారికి, 'చైతన్యరావు' గారికి మధ్యలో వచ్చే సీన్స్ అయితే నాకు బాగా నచ్చాయి మామ. ఈ సీన్స్ మధ్యలో వచ్చే డైలాగ్స్ ఫ్యామిలీతో చూడడానికి కొంచెం ఇబ్బంది పెట్టినా, బట్ చూస్తున్నప్పుడు నాకెందుకో నన్ను ఇంప్రెస్ చేసింది ఆ ప్లే. ఆర్టిస్ట్స్ అందరూ నోటెడే కాబట్టి వాళ్ళు ఏం చేయగలరో అది చేసేసారు మామ. ఇక ఆ సినిమా నన్నైతే ఎంగేజ్ చేసిందని మళ్ళీ మళ్ళీ చెప్పగలను. ఇక ప్లస్‌లు, మైనస్‌లు తెలుసుకునే ముందు స్టోరీలోకి వెళ్తే ఒక డెడ్ బాడీని మార్నింగ్ 10 కల్లా కాకినాడ తీసుకెళ్లాల్సిన పని పడుతుంది అభినవ్ గారికి. ఆ 10 గంటలకే కాకినాడతో ఇంకో కొంతమందికి లింక్ ఉంటది. ఇంతకీ ఆ లింక్ ఏంటి? వాళ్ళకి దీనికి సంబంధం ఏంటి అనేది స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి మామ. ఇక ప్లస్ పాయింట్స్‌లోకి వెళ్తే పాయింట్ చాలా బాగుంది మామ. కొత్తగా అనిపించింది. దాన్ని బేస్ చేసుకొని రాసుకున్న స్క్రీన్ ప్లే కూడా ఎంగేజింగ్‌గా అనిపించింది నాకు. నాకు పర్టిక్యులర్‌గా 'హెబ్బా' గారి పోర్షన్ నేను ఇందాకే చెప్పినట్టు నచ్చింది నాకు. అండ్ అంబులెన్స్ ఎపిసోడ్స్ అభినవ్ గారు కొన్ని కొన్ని డైలాగ్స్ సింగిల్ లైనర్స్ ఉంటాయి. అవి కూడా నాకు నచ్చాయి మామ. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ మెయిన్‌గా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నాకు భయంకరంగా నచ్చాయి మామ. లాస్ట్‌లో ఒక సాంగ్ వస్తది. అది బావుంది. టెక్నికల్‌గా కూడా సినిమా మంచి ఇంప్రెషన్‌నే తీసుకుంటది. క్లైమాక్స్‌లో ఆర్ఆర్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ పర్ఫెక్ట్‌గా కుదిరాయి మామ సినిమాకి. డైరెక్టర్ గారు మంచి ప్రొడక్ట్‌నే డెలివర్ చేశారు. ఇక మైనస్‌ల గురించి చెప్పాలి అంటే ఇంతకుముందు ఎన్నో సార్లు చూసేసాం అనిపించే ట్రీట్‌మెంట్ మైనస్ అనిపిస్తది మామ. సినిమాలో కామెడీ నాకు వర్కౌట్ అవ్వలేదు. అలాగే చైతన్యరావు గారు పోలీస్ క్యారెక్టరైజేషను డ్రిఫ్ట్ కొడతారు. సడెన్‌గా క్యారెక్టర్స్ చేంజ్ అయిపోతుంటాయి. అవంత కన్విన్సింగ్‌గా అనిపించలేదు నాకు. క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్ అయ్యాక ఇదేంటి ఇంత సింపుల్‌గా అయిపోతున్నాయి అని కూడా అనిపించింది. 'హెబ్బా పటేల్' గారి క్యారెక్టర్ బానే ఉంటది. బట్ ఆ క్యారెక్టర్ మాట్లాడే మాటలు కూడా అలాగే ఉండాల్సిన అవసరం ఉన్నా, బట్ చూడ్డానికైతే ఫ్యామిలీతో ఇబ్బంది పెడతాయి మామ. ఇలా మైనస్‌లున్నాయి. బట్ సినిమా నన్నైతే సర్ప్రైజ్ చేసింది. ఓటీటీయే కాబట్టి హ్యాపీగా ఒకసారి చూడొచ్చు అంటాను. ఇక నా రిఫరెన్స్ లిస్ట్‌లో ఈ మూవీ ఉంటదా అంటే సరదాగా టైమ్ పాస్ చేయడానికి ఫ్యామిలీతో కూర్చొని చూడండి మామ అని చెప్తాను. నాకైతే నచ్చింది. ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.